హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను పంచకట్టు దోశకు వచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో రోజు మా అక్క కొడుకు బర్త్డే అయితే మార్నింగ్ అలా టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో వస్తుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. అండ్ వీళ్ళ దగ్గర టిఫిన్స్ చాలా బాగుంటాయని చెప్పారనమాట. ఎస్పెషల్లీ వీళ్ళ గీ పొంగల్ అయితే మస్ట్ ట్రై అని చెప్పారు. అండ్ దిస్ వీళ్ళకి స్టాండ్ ఇన్ ఆప్షన్ కూడా ఉంది. ఆల్సో దే హ్యావ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆల్సో. అండ్ దే హ్యావ్ వెరీ క్యూట్ డైనింగ్ ఆప్షన్. చూసారు ఆ వాలెట్ ఎంత బాగుందో. ఇంక ఇటు పక్క చూస్తే ఫుల్ నేచర్ అనమాట. సీనరీ చూడండి ఎంత బాగుందో, అన్ని చెట్లు. అది కాకుండా అప్పుడే చిన్న చిన్న చినుకులు పడ్డాయి. ఇంకా కూల్ బ్రీజ్ వస్తుంది, చాలా బాగుంది. అయితే ఆ క్యూట్ అంబియన్స్ అనిపించింది. ఇంకా వాళ్ళకి అటుపక్క కూడా కూర్చోవచ్చు, అది కూడా డైనింగ్ అనమాట. ఇంకా వాళ్ళ మేకింగ్ ప్రాసెస్ చూస్తే చూడండి, ఆ దోశ అలా వేసి దానిపైన కారం వేసి అలా మసాలా పెట్టి అలా పప్పుల పొడి చల్లి ఆ నెయ్యి అయితే ఎంత వేశారంటే అంత యమ్మీగా ఉన్నింది. ఇంకా మా అన్నయ్య ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ కదా, ఇంకా మా అన్నయ్య తీసుకొచ్చారనమాట గీ పొడి ఇడ్లీ. అది చూస్తేనే తినాలనిపించేసింది. ఇంకా ఆగలేక అలా స్పూన్ తీసుకొని ఒక బైట్ తీసుకున్నాను అనమాట. అది అలా నోట్లో పెట్టగానే ఎంత సాఫ్ట్ ఉందంటే ఇడ్లీ అంత సాఫ్ట్ ఉంది అసలు. ఇంకా తినే లోపల మా అన్నయ్య గీ పొంగల్ తెచ్చుకున్నాడు. ఇదేమో తన కోసం తెచ్చుకున్నాడు పాపం. బట్ స్టిల్ అది చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నింది నాకు. ఇంక సరే అని తీసుకున్నా. అదంతా కాలుతుంది, ఎంత వేడిగా ఉఫ్ అని ఊదుకొని కొంచెం డ్రెస్ మీద పోసుకొని మరీ తిన్నాను. బట్ టేస్ట్ ఉంది చారి గారు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఇంక ఈ లోపల నేను అడిగిన గీ కారం దోశ వచ్చిందనమాట. ఇదైతే రాయలసీమ స్పెషల్ గీ కారం దోశ. ఇంక ఇప్పటి వరకు తిప్పించా కదా అని చెప్పి మా అన్నయ్య పక్కకు పో అంటే అలా పక్కకు వచ్చి కూర్చున్నా. ఇంకా టెక్స్చర్ చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉందో బయట, అసలు అంత క్రిస్పీగా ఉంది. ఇంకా చూస్తేనే తినాలనిపించింది. అలా ఒక బయట తీసుకొని తింటుంటే మా అన్నయ్య మధ్యలో వీడియోని అలా డిస్టర్బ్ చేశాడు. ఈ అన్నయ్యలందరూ ఇంతే, చూడండి మళ్ళీ మీకు కారం పెడుతున్నట్టు తినమని. బట్ జోక్స్ అపార్ట్, టేస్ట్ ఉంది. ఎంత హోమ్లీగా ఉందంటే మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంది, అంత హోమ్లీగా ఉంది. సూపర్ ఉండింది అసలు. ఇంకా నాకు మాత్రం ఆ పొంగల్ టేస్ట్ మైండ్లో పోవట్లేదు. ఇంకా అందుకని ఇంకోసారి పొంగల్ ఆర్డర్ చేసుకున్నాను నా కోసం. ఇంకా మా అక్క వచ్చేసి గీ ఉప్మా దోశ చేసుకుంది, గీ ఉప్మా కారం దోశ. ఇక్కడ వస్తే మాత్రం గీ పొంగల్ మస్ట్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి వచ్చాను, మీరు కూడా ఇటు పక్క వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిల్ విత్ భూమి.